నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రాజకీయాల్లో నాయకులు నీతి నిజాయితీలు చెప్తూ వస్తారు, కానీ ఆచరించడం కాస్త కష్టం. ఈ డైలాగ్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. పార్టీ నేతలకు హుందాతనం నేర్పుతూ పొలిటికల్ కరెక్ట్నెస్ గురించి క్లాసులు తీసుకుంటారు నారా లోకేష్. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు కనీసం మర్యాద లేకుండా అవమానించారని రాష్ట్రం మొత్తం బాధపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కేబినెట్ సహచర మంత్రి మళ్ళీ అలాంటి దిగజారుడు మాటలు మాట్లాడితే ఏమంటారు? గాజులు వేసుకున్నారా, చీరలు కట్టుకున్నారా అంటూ మహిళలను అవమానించే పదాలు దయచేసి వాడొద్దు అని నారా లోకేష్ వేదికలకి మరీ చెప్పారు. కానీ ఈ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా మంత్రి టీజీ భరత్ మేము గాజులు వేసుకొని కూర్చోలేదు, నాలుకలు కోసేవాళ్ళు నా దగ్గర ఉన్నారంటూ భరత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అధికార పార్టీని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. అసలు లోకేష్ ఆదర్శాలకు మంత్రి కామెంట్స్ కు ఎందుకు బ్రేక్ పడింది? ఇప్పుడు చూద్దాం. నారా లోకేష్ యువగలం పాదయాత్ర నుంచి తనకంటూ ఒక సరికొత్త ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా రాజకీయ విమర్శల్లో వాడే భాషపై ఆయన చాలా సార్లు సీరియస్ అయ్యారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో మగాళ్ళైతే రండి, మీరు గాజులు వేసుకున్నారా లాంటి పదజాలం వాడొద్దని పార్టీ శ్రేణులకు స్పష్టంగా సూచించారు. మహిళలు ధరించే గాజులను, చీరలను అసమర్థత, బలహీనతకు ప్రతీకగా వాడటం అంటే మహిళా లోకాన్ని కించపరచడమేనని లోకేష్ బలంగా నమ్మారు. విమర్శలు రాజకీయంగా ఉండాలి, కానీ ఇలా లింగ వివక్ష చూపేలా ఉండకూడదని ఆకాంక్షించారు. లోకేష్ మార్పుని చూసి అప్పట్లో అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. కానీ సరిగ్గా ఇక్కడే సీన్ రివర్స్ అయింది. లోకేష్ చెప్పిన ఆ సుద్దులను ఆయన కేబినెట్ సహచరుడు మంత్రి టీజీ భరత్ గాలికొదిలేశారు. తాజాగా ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతూ భరత్ తనలోని మాస్ యాంగిల్ ను బయటకు తీశారు. మేము గాజులు వేసుకొని కూర్చోలేదు అంటూ లోకేష్ వద్దన్న పదాన్నే ఆయన నేరుగా వాడేశారు. అంతేకాదు, మా నాన్న దగ్గర నాలుకలు తీసేవారుంటే నా దగ్గర అంతకంటే ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు అంటూ ఏకంగా పల్నాడు ఫ్యాక్షన్ సినిమాలను తలపించేలా పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి హుందాతనంగా వ్యవహరించాల్సిన భరత్ ఇలాంటి తీవ్రమైన పదజాలం వాడటం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు గాజులు వేసుకొని కూర్చోలేదు. అది తెలుసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ పని నేను చేసుకోండి, నా పని నేను చేస్తాను. నా పని ఏమంటే అభివృద్ధి పని, కర్నూలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను పోతున్నా. నా జోలికి రావద్దండి. మీకు కావాల్సింది రాజకీయం ఓన్లీ కొన్ని ఎలక్షన్ల ముందు 3 నెలల ముందు మాత్రమే చేయండి. అంతేగాని ఇక్కడ చేస్తారు చేస్తా ఇక్కడ ఎవరు గాజు వేసుకొని కూర్చోలేదు. అలాగే మా ఫాదర్ ఈ మధ్య కూడా పిచ్చిగా మాట్లాడితే మా ఫాదర్ చెప్పారు, మా కాడ ఉంటే కాడలు పిచ్చిగా మాట్లాడితే వారికి కాకేస్తారు. అది మా నాన్న దగ్గర ఉండేవా, నా దగ్గర ఉన్నవాళ్ళు దానికన్నా చాలా. మంత్రి భరత్ కామెంట్స్ తో ఇప్పుడు బంతి నారా లోకేష్ కోర్టులో పడింది. ప్రతిపక్షాలు, నెటిజన్లు ఇప్పుడు నేరుగా లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారు. మీరు చెప్పిన నీతులు పక్కనున్న మంత్రికే ఎక్కలేదు, ఇప్పుడు ఏం చేస్తారు సార్ అంటూ ప్రశ్నిస్తున్నారు. పొలిటికల్ హీట్ లో ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చే క్రమంలో దొరికిన మాటగా దీన్ని వదిలేస్తారా, లేక తన సిద్ధాంతానికే కట్టుబడి మంత్రి వ్యాఖ్యలను సున్నితంగానైనా తప్పుపడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మాస్ ఇమేజ్ కోసం నేతలు ఇలాంటి డైలాగులు కొట్టడం కామన్ అయినా సొంత పార్టీ పెట్టుకున్న రూల్స్ ను బ్రేక్ చేయడమే ఇప్పుడు హైలైట్ అవుతుంది. చూశారుగా ఏపీ పాలిటిక్స్ లో రేగిన ఈ సరికొత్త గాజుల వివాదం. ఒకవైపు పార్టీలో క్రమశిక్షణ, ఆధునిక భావాలు నింపాలని చూస్తున్న నారా లోకేష్, మరోవైపు మాస్ ఫాలోయింగ్ కోసం గీత దాటుతున్న సొంత నేతలు. మరి ఈ వివాదంపై మంత్రి టీజీ భరత్ వెనక్కి తగ్గుతారా, లేక నారా లోకేష్ స్వయంగా ఎంట్రీ ఇచ్చి తన కేబినెట్ సహచరుడికి క్లాస్ తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.